హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాఫ్స్ హ్యాపీ హోమ్. చాలా రోజులు అవుతుంది ఇంట్రో చెప్పాక. చాలా డేస్ 2 years అనుకుంటా వీడియోస్ చేయక. అందు గురించి కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇవాళ చూసారు కదా ముందుగానే ఏంటో వీడియో, చికెన్ ఫ్రై. అందరి ఇళ్ళల్లో ఎలా చేస్తారో అలానే చేస్తా, కాకపోతే నేను చేస్తున్నా కదా అని చెప్పి వీడియో తీసిన. 1/2 kg చికెన్ తీసుకున్నాను నేనైతే. దానికి సరిపోను అన్నీ ఏదైతే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి ఒక 10-15 minutes పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా నేను ఏమేమి వేసాను. అంతే సింపుల్గా ఎవరైనా, పిల్లలు కూడా చేయొచ్చు. 10th ఇంటర్ పిల్లలు కూడా చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అబ్బాయిలు కూడా, బ్యాచిలర్స్, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసుకోవచ్చు రూమ్లో. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఎవరైనా చేయొచ్చు. నేను మాత్రం కారం ఇవన్నీ తక్కువనే వేసిన, ఎందుకంటే పిల్లల కోసం ఇది ఫ్రై. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 3 spoons అలా ఉంటుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ప్రతి నాన్ వెజ్ కర్రీస్లో మాత్రం జీలకర్ర కంపల్సరీ వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. చూడండి, మీరు కూడా వేయకుంటే ఒకసారి వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ చేయక, నాకు అందులోనే అంత అలవాటు లేదు. ఎట్లా ఉన్నా కూడా ఏమనుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మాట్లాడడానికి చేస్తా, నేను వంట మాత్రం చేస్తా, బాగా చేస్తా. కాకపోతే మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కొత్త కదా, అంత అలవాటు లేదు. ఫస్ట్ టైం ఇంత కొంచెం ఈ మాత్రం మాట్లాడుతున్నా అంటే నాకైతే బాగానే అనిపిస్తుంది. మీకే వినడానికి ఎట్లుందో చూడాలి. ఇక పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటే ఫ్రైలో చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, దానివల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రై. కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 1 minute అలా స్టవ్ సిమ్లోనే చేసుకోవాలి. ఇదంతా స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకుంటే మనకు వేగదు, మాడిపోతుంది ఫస్ట్ మనకు. అందు గురించే కర్రీ అయినంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు మనం సిమ్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా, నేను తీసుకుంది 1/2 kg, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 600 grams అలా. కారం కూడా తక్కువనే వేసాను నేనైతే. మీరు కారం ఎక్కువ తినేటట్టుంటే ఇంకొంచెం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను యాడ్ చేయలేదు. మా పిల్లలు అసలు తినరు పచ్చిమిర్చి వేస్తే. అది కొంచెం ఈ మధ్య ఘాటు వస్తున్నాయి మిరపకాయలు కూడా, అందుకే నేను వేయట్లేను. చూసారు కదా, కొంచెం వాటర్ అయ్యింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మా పాప తీసింది వీడియో. కొంచెం ఇట్లా నార్మల్గా కాకుండా కొంచెం వేరేలాగా వచ్చింది. కొద్ది రోజులు మాకు వీడియోస్ చేయడానికి అలవాటు అయ్యేంతవరకు తప్పదు, ఇట్లాంటివి నేర్చుకుంటాను ఇంకా బాగా చేయడానికి. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే వాటర్ అన్నీ గుంజుకున్నాయి, పీసెస్ అబ్జర్వ్ చేసుకున్నాయి మంచిగా. బాగుంది కదా, చూడడానికి చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తం ఇంకా ఫ్రై అయింది. ఇంకా కూడా దీన్ని ఫ్రై చేయొచ్చు, కాకపోతే పిల్లలకు కొంచెం అన్నంలో కలుపుకొని తినేటట్టు ఉండాలని చెప్పి ఎక్కువ ఫ్రై చేయట్లేను ఇక్కడ. పీస్ మాత్రం మంచిగా ఉడికింది, బాగుంది. కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్గా. అంతకుముందే నేను ధనియా పౌడర్ వేసుకున్నా, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. అంతే అండి, ఈజీ, చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి ఒకసారి. బాయ్.